నమస్కారం యువ న్యూస్ టీవీ చర్చా వేదికకు స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 1వ డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ గారు, అలాగే కైకొండగూడెంకి సంబంధించిన మాజీ సర్పంచ్ వెంకటరామయ్య గారు ఉన్నారు. వారిని అడిగి ఆ డివిజన్ సంబంధించిన సమస్యలు కానీ అక్కడ ఎదుర్కొంటున్న రైతులు, అక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకటరామయ్య గారు, మీరు 1వ డివిజన్లో సంబంధించిన కైకొండగూడెంకి మాజీ సర్పంచ్గా అక్కడ చేశారు. దానికి సంబంధించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. మాది కార్పొరేషన్లో కలవతల్లి మాది పంచాయతీగా ఉన్నప్పుడు అసలు మాది పంచాయతీ కూడా మాది సపరేట్ పంచాయతీ కాకుండా మల్లెమడుగులో కలిసి ఉండేది. 1995లో మాది సపరేట్ పంచాయతీ కావడం జరిగింది. 1995లో సపరేట్ పంచాయతీ అయిన తర్వాత మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ కార్పొరేషన్లో కలిసే వరకు కూడా మరి అనేక సమస్యలు, ఎందుకంటే పంచాయతీలో నిధులు లేకపోవడం వలన మరి గ్రామం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. ఆనాడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా మరి ఒక మట్టి పోయాలంటే ఒక రోడ్లో అదొక పెద్ద ప్రాసెస్ ఉండేది. దానికి అనేక రకాలుగా ఆ మట్టి పోయడానికి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. కాబట్టి ఆనాడు ఉన్న వనరులను బట్టే మరి చేసుకుంటూ పోయాం. కాలక్రమేణా మరి వనరులు పెరిగాయి. మరి పెరిగిన తర్వాత మరి మాది అదృష్టం కొద్దీ మా ఊరు కార్పొరేషన్లో కలిసింది. ఆనాడు కూడా ఈ సమస్యలను తీరాలంటే కార్పొరేషన్ కలిస్తేనే బాగుంటుందని చెప్పి మేము ప్రజల అవగాహన వాళ్ళు వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా మా గ్రామాన్ని కార్పొరేషన్లో కలపడని చెప్పి మేము కూడా తీర్మానం చేశాం. దానికి అనుగుణంగా ఇవాళ మరి మా డివిజన్ ఫస్ట్ డివిజన్లో ప్రధానంగా ఈ కార్పొరేషన్లో మరి నీటి సమస్య బాగుంది మాకు. ఆ నీటి సమస్యని మరి మొదటి నుంచి కూడా మరి వేసవికాలం వచ్చిందంటే మరి అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు పడటం, నీళ్లు లేక మరి అవసరం పడే రోజులు, దానికి ఏం చేయాలో పాల్గొక మరి ఎక్కడెక్కడి గురించో ట్యాంకర్లు పెట్టుకొని నీరు పోయించడం జరిగింది. ఆ సమస్య ప్రధానంగా అక్కడ నీటి సమస్య ఉంది. తర్వాత అంటే మీ హయాంలో మీరు అంటే అక్కడ ఉన్న సమస్యను, నీటి సమస్యను తీర్చడం కోసం మీరు సర్పంచ్గా ఉన్న టైంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి ఆనాడు ఒక బావి తవ్వించి పైప్ లైన్ల ద్వారా మరి కొంత నీటిని సప్లై చేయగలిగాం. కానీ మరి వేసవికాలం వచ్చేటప్పటికి ఆ బావిలో కూడా నీళ్ళు ఎండిపోయాయి. దానికి సంబంధించి మేము మాకున్న పరిస్థితుల్లో ఆనాడు ఉన్న వనరులను బట్టి మేము కొన్ని ట్యాంకర్లను పెట్టి అటు ఇటు కాలం గడిచిపోయింది. మరి అనేక రకాలుగా సమస్యలతో మరి ఏమాత్రం కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఆ గ్రామం వెనుకబడిపోయింది. తర్వాత పరిణామ క్రమంలో అది ఖమ్మం కార్పొరేషన్లో కలిసిపోవడం, అది 1వ డివిజన్లో అంటే కలిసిపోయిన తర్వాత మన రామ్మూర్తి గారు అక్కడ 1వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అక్కడ ఉన్న అంటే సమస్యలు వాటి ఇప్పుడున్న మీరు సార్ చెప్పినట్టుగా, వెంకటరామయ్య గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్న నీటి సమస్యను తీర్చడంలో మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు? ముందుగా యువర్ టీవీ న్యూస్ టీవీ వారికి నమస్కారం. గారికి నమస్కారం అండి. నేను కార్పొరేషన్లో పోటీ చేసే నాటికి పెద్దల వెంకటరామయ్య గారితో పాటు చాలామంది మంచి ప్రయత్నాలు చేశారు. కానీ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు నిధుల కొరత ఉంది కాబట్టి ఆ నీటి కొరత కానీ కొన్ని సమస్యలు కానీ రోడ్డు వేసే దాంట్లో కానీ తీర్చలేకపోయారన్నమాట. వాస్తవం పెద్దలు చెప్పారు ఇప్పుడే. వాస్తవం కూడా ఏదైనా పని చేయాలంటే నిధులు ఉండాలి. నిధులున్నా కూడా అవి తీసుకొచ్చే స్వభావం గల లీడర్ కూడా ఉండాలి. ఆ లీడర్కి గ్రామీణ ప్రాంత వాతావరణం అలవాటు ఉన్న లీడర్ అయితేనే కొన్ని సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. మనం వాస్తవంగా చూసినట్టయితే మా ఫస్ట్ డివిజన్ నేను ఎన్నిక కాకముందు పెద్దలందరి సహకారంతో మేము డివిజన్కి పోటీ చేయడం జరిగింది. చేసినప్పుడు కొన్ని అవకతవకలు అంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి చాలామంది పోటీ చేశారు. అందులో కొంతమంది వితిన్ ద మండలం, రూరల్ మండలంలోనే ఒక భాగం కైకొండగూడెం పంచాయతీ డివిజన్లోకి విలీనమైంది. అది ఫస్ట్ డివిజన్గా రూపాంతరం చెందింది. అందులో భాగంగా కొంతమంది ఏమన్నారంటే లోకల్ కాదు రామ్మూర్తి గారు అయినా కానీ మిమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పే ఆలోచన ఉండే. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళు కోరుకునే విధంగా పనిచేయాలనే దృఢ సంకల్పంతో ఇక్కడున్న పెద్దల సహకారంతో నాతో పాటు పోటీ చేసిన కొంతమంది కూడా మా వెనకాల రావడం జరిగింది. అదే
టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు మనం ఈ ఊరు అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా కృషి చేయాలనే ఆలోచనలు అందరి ఆలోచనలు తీసుకొని ఇప్పుడు ప్రధానంగా నీటి సమస్య చెప్పారు పెద్ద వెంకటరామయ్య గారు. వాస్తవంగా ఇప్పటికి కూడా తీర్చలేని నీటి సమస్య ఉన్నది. దాన్ని మేము ఎన్నికయ్యే ముందు ఎన్నికైన తర్వాత ఏం చేసామంటే ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా ఇప్పటి వరకు ఆ ఊర్లో ఎటువంటి సమస్య రాకుండా నీటి సమస్య తీర్చగలిగాం. రానున్న కాలంలో కూడా ఏం చేస్తున్నాం అంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పం ఒకటి ఉంది. ప్రతి ఇంటింటికి నల్లా కార్యక్రమం, ప్రతి ఇంటింటికి మంచినీరు ఇవ్వాలనే సదుద్దేశం ఉంది. ఆయన ఆలోచన ప్రకారం రానున్న కాలంలో కార్పొరేషన్కి అమృత్ పథకం కింద సుమారుగా 230 కోట్ల రూపాయలు ఖమ్మం కార్పొరేషన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఫస్ట్ డివిజన్లో మొట్టమొదటిగా మేము మా కార్పొరేషన్ మా డివిజన్లో వచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. మా మేయర్ గారు కానీ మంత్రి గారికి కానీ చెప్పి ఆ భగీరథ ప్రయత్నంలోనే పైప్ లైన్ ప్రతి ఇంటికి వచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నాం. ఆ నీటి సమస్య అది కూడా ప్రాసెస్ లోనే ఉంది. అంటే మిషన్ భగీరథ అనేది కూడా ప్రాసెస్ లో ఉంది. అది రావడానికి కూడా దాదాపు ఇంకా 2-3 నెలలు పట్టొచ్చు. ఈ లోపు ఎండాకాలం కూడా మనకి ఆసనం అవుతుంది కదా. అంటే ఆ ఎండాకాలంలో ఆ ప్రజల సమస్యలు తీర్చడం కోసం మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? మా పెద్దలు వెంకటరామయ్య గారు లాంటి వాళ్ళు అందరూ సలహా ఇవ్వబట్టి కొన్ని ఆలోచన చేశాను అక్కడ ఉన్న గ్రామ పెద్దలతోటి. వాళ్ళు మనం నీటి వనరు పెరిగే విధంగా ఏ విధంగా కృషి చేస్తే బాగుంటుందో వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇప్పుడు మన సాగర్ కెనాల్ ఉంది. సాగర్ కెనాల్ ద్వారా అందరి సహకారంతో చెరువును నింపడం జరుగుతుంది. ఆ చెరువును నింపడంతో పాటు నీటి జల శాతం పెరిగి మనకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల బోర్లన్నీ బాగా పనిచేస్తున్నాయి. పనిచేయడంతో ఊరు మొత్తానికి మనం నీళ్లు ఇవ్వగలుగుతున్నాం ఎటువంటి ఆటంకం లేకుండా. ఎమ్మటే మోటార్లు చెడిపోయిన మా కార్పొరేషన్ అధికారులు ఎమ్మటే తక్షణ కార్యక్రమాలు చేపట్టి వారికి నీళ్లు ఇచ్చే దాంట్లో ముందున్నాం. అదేవిధంగా అంటే టీఎన్జిఓ కాలనీలో మీ డివిజన్ సంబంధించి డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా ఉంది. దానికి సంబంధించి మీరు అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? టీఎన్జిఓస్ కాలనీ కాదు, ఫస్ట్ డివిజన్కును 49వ డివిజన్కి మధ్యలో ఉంది డంపింగ్ యార్డ్. పూర్తిగా మా రెవెన్యూలో ఉంటుంది. అయిన డంపింగ్ యార్డ్ తోటి 49వ డివిజన్ కానీ టీఎన్జిఓస్ కాలనీకి చాలా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. అది మేయర్కే కాదు మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ డంపింగ్ యార్డ్ ఎత్తేయడం కంటే అక్కడ ఉన్న కాలుష్యం కానీ వేరే ఏం రాకుండా దానికి ఏ విధంగా ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేయాలనే దాని మీద ఆలోచన చేశాం. కొన్ని సిటీస్లో అంటే కార్పొరేషన్ వేరే పరిధిలో కూడా ఆలోచన చేసి ఈ డంపింగ్ యార్డ్లో వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా మనం పవర్ జనరేట్ చేయాలనే ఆలోచన కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఆ సూచనలు చేశారు చాలా మంది. అదే ఈ వ్యర్థ పదార్థాలను వ్యర్థంగా పడేయడమే కాదు, దానివల్ల పవర్ జనరేట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇంకా ఉపయోగకరమైన విషయాలు చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు టీఎన్జిఓస్ కాలనీలో కూడా కొన్ని రోడ్ల అవసరం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా దళితులు, గిరిజనులు పోవటం. ఈ రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇంకొకటి లేదు. ఇంత తక్కువ భూగర్భ జలాల లభ్యత కూడా ఏ నియోజకవర్గంలో కూడా లేదు. అందుకని వెంకటరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవసరాలను గుర్తించకుండానే ప్రజా అవసరాల అర్థమే దీన్ని ముఖ్యమంత్రి గారిని ఈ సంవత్సరం ప్రథమార్థంలో సీతారామ ప్రాజెక్టుకు వచ్చినప్పుడు దీన్ని కూడా శంకుస్థాపన చేపించిన తర్వాత డీటెయిల్ సర్వే, ఎస్టిమేట్స్, టెండర్స్ ఒక 4-5 నెలలు టైం తీసుకున్నారు. ఇది పనులు ప్రారంభించి 5-6 నెలలు అవుతుంది. నాకు తెలిసి భారతదేశంలో 5-6 నెలల్లోనే 6 నెలల కాలంలోనే 60,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు సుమారు 600 కోట్ల ఖర్చుతోటి ట్రయల్ రన్ వేయమని చెప్పి ఫిబ్రవరి 16 దాకా మాకు టైం ఉంది. అయినా సరే శంకుస్థాపన చేసిన సంవత్సరంలోనే నీళ్లు కూడా ఎత్తిపోయాలని చెప్పాం. అసెంబ్లీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కొద్ది రోజులు డిలే కావచ్చు. కానీ సిఈ గారి ప్రోగ్రాం
ఈ సంవత్సరాంతంలోనే ఫస్ట్ మోటార్ అన్న ట్రయల్ రన్ వేయాలి. దానికోసం ఇరిగేషన్ వర్క్స్ కానీ ఎలక్ట్రో వర్క్స్ కానీ చివరి దశకు వచ్చినాయి. అందుకని ఇంకొక 20 రోజులు టైం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేసి దీని యొక్క అవసరం, దీని యొక్క ప్రాముఖ్యత, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు కానీ, కొన్ని పర్మిషన్స్ తోటి కానీ, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తో టెండర్లో కూడా 2-3 నెలలు డిలే అయింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ల పర్వం నడుస్తూ ఉంది. మీరు చూశారు కాళేశ్వరం కానీ, పాలమూరు కానీ, డిండి కానీ, దీని స్పెసిఫికేషనే వాటికి కూడా వాడాలి. లేకపోతే ఈ 600 కోట్లతోటి నడిపే ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్ పొరపాటు అయితే ఆ 1,60,000 కోట్లతో జరిగే వాటికి కూడా లింక్ ఉంటుంది. అందుకని 1-2 సార్లు టెండర్లు పిలిచిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ పిలవాల్సి వచ్చింది. సరే, ఏదేమైనా ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోటి 34 కిలోమీటర్ల పైప్ లైన్కి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఈ అడ్వర్క్స్కి ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఈ ప్రజల పక్షాన కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని, వారి టీంని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక ప్రాజెక్టుకి అప్పచెప్పిన చరిత్ర కూడా లోకేష్ గారికి, వినయ్ గారికి దక్కుతుంది. వారికి మా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా బాగా సహకరించారు. చిన్న చిన్న రైతులు, పేదవాళ్ళు, ఎక్కడైనా 1 ఎకరం 1/2 ఎకరం ఇది ఉన్నా వాళ్ళు కూడా సహకరించారు. భవిష్యత్తులో మన బిడ్డలకి మన భవిష్యత్తు ఉంటుందని, నీళ్ళు వస్తే దానివల్ల ఈ ప్రాంతం మన అందరం సుఖంగా బతకొచ్చు అనే కోరికతోటి ముఖ్యంగా ఎస్టీ పాపులేషన్ ఈ ప్రాంతం కూడా అందరూ సహకరించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాబట్టి జిల్లాలో గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు, గతంలో కూడా మీరు నేను ఉన్నాం. అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసిన గత 10 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు ఊసే ఎత్తకుండా ఇదే సీతారామ ప్రాజెక్ట్ని ఆ రోజు దుమ్మగూడెం ప్రాజెక్టుగా మేము నివేదికలు తయారు చేసి కార్యక్రమం తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో దాన్ని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం దాన్ని చీల్చి చెండాడి ముక్కలు చేసి 10 సంవత్సరాలు కూడా సుమారు 2,000 కోట్లు సిఈ గారు, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ 2,000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని డ్రా చేసి కూడా 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వకపోగా, ఒక పంప్ హౌస్ నిర్మాణం చేయకపోగా, అన్ని పనులను కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ కమిషన్ల వరకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆయన విద్యాసాగర్ మీకు లోకలే, ఆయన దీనికి డీలర్, ఈ మొత్తం బిజినెస్కి ఆయన డీలర్, ఒక ఏరియా మొత్తం డీలర్, మెయిన్ ఎక్కడ మజిరా జిల్లా కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, వరంగల్, నల్గొండ, ఇక్కడ కూడా వాళ్ళు చేసినట్టు చెప్తారు. అక్కడ ఏం కేసులు ఉన్నాయని మాకు ఐడియా లేదు. మెసేజ్ పెడితే వాళ్ళు తీసుకుంటారు. వెళ్తారు 50 లక్షలు బిజినెస్ చేసినారు. ఇంకా తర్వాత వీళ్ళకి మళ్ళీ వేరే లోకల్లో కూడా వాళ్ళ వీళ్ళకి ఇచ్చినారు కొందరికి. ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు కొన్ని డబ్బులు రావాలంటారు. దాదాపు 1,20 లక్షలు వీళ్ళకి జర్నీ, 1,20 లక్షలు, 1,20 లక్షలు జర్నీ.
ఇంకా 40 లక్షలు కొందరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొందరు రైతుల దగ్గర రావాలి. వీళ్ళకి ఇచ్చిన సార్ జాదవ్ అన్న ఆ జాదవ్ కర్ణాటక నుంచి అతని మీద కేసు ఉంటుంది సార్. అతను నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నేను చెప్పిన ఎంతవరకు నిజం అనేది మీరు చెప్తుండ్రు. జాదవ్ అని వచ్చింది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేయాలి. దాన్ని ఇప్పుడే 100% చెప్పలేదు. ఇది చెప్పిన దాన్ని దాచి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకేమైనా ఇలా పాత్ర ఉందా ఏంటనేది చేసింది. కొందరు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళని కూడా ఒక 4 టోటల్గా 10 మెంబర్స్ అరేంజ్ చేసిన ఇంతకు. ఇప్పుడు మెయిన్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 6 to 7 మండల్స్లో వీళ్ళు ఇక్కడ ఈ మిర్చి సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాంతో ఒక 350 నుంచి 400 రైతులు 900 నుంచి 950 ఎకరాల పొలం పెట్టి మిర్చి రైతులు నష్టపోతాయి. ఇది 500 కేజీలు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయగలరా? అయినా సరే ఈనాడు జరుగుతున్నటువంటి అవినీతి మీద మేము గట్టిగా మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు కట్టినటువంటి ప్రాజెక్టుల మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. అలాగే సిబిఐ దర్యాప్తు చేయించండి. అట్లాగే భట్టి గారి హయాంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన చీఫ్ విప్గా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ప్రాజెక్టులు అన్నిటి మీద కూడా మీరు దర్యాప్తు చేయించండి. మేము దానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, నిజంగా ప్రజలకి రైతులకి మీరు న్యాయం చేయగలిగే వాళ్ళైతే గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి దర్యాప్తు చేసి మీ పనుల మీద మా పనుల మీద కూడా చేసి నిరూపించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ తరఫు నుంచి.